నమస్తే. ప్రస్తుతం హిడ్మా తల్లి నివసించేటువంటి ఇల్లు. హిడ్మా వాళ్ళ తల్లిని ఎప్పుడైనా కలవాలంటే వచ్చేటువంటి ఇల్లు. ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు చూపించిన ఇల్లు ఏదైతే ఉందో వాళ్ళ సోదరుడు వాళ్ళ వదినే నివసిస్తూ ఉంటారు ఆ ఇంట్లో. దాని తర్వాత వాళ్ళ తల్లి ఒంటరిగా ఇక్కడనే నివాసం ఉంటూ కొడుకు ఎప్పుడైనా రాకపోతాడా అని చెప్పేసి అనేక సార్లు ఎదురు చూస్తుందని చెప్పేసి స్థానికులు చెప్పేవాళ్ళు. అయితే ఇల్లు డోరేసి ఉంది. ఇంత పెద్ద నాయకుడు ఇలా వాళ్ళ తల్లి ఎడికి పోయింది అని చెప్పేసి అంటే పొలం పనికి పోయింది, పొలము కోయడానికి వెళ్ళిందని చెప్తా ఉన్నారు. ఎందుకు మరి ఆ నాయకుని తల్లి, ఈ దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఒక నాయకుని తల్లి ఇల్లు పరిస్థితి ఏమో ఇట్లా. ఆమెనేమో ఒక పొలం కోతకు అంటే ఈ ఏజ్లో కూడా ఇంకా తన కష్టం మీద తను బ్రతకాలన్న ఆలోచనతోని పొలం కోత కోసి అక్కడ వచ్చినటువంటి ధాన్యాన్ని బియ్యంగా మార్చుకొని ఆ బియ్యాన్నే వండుకొని తింటారు. అంటే ఈ ప్రాంతంలో చాలామంది ఈ అడ్రస్ వెతికే ముందు కొంతమందిని కలిసినాం. హిడ్మా ఫోటో చూపించగానే కన్నీరు పెడతా ఉన్నారు. హిడ్మా గురించి అడిగితే బాధపడతా ఉన్నారు. చెప్తే ఏమంటారు, చెప్పకపోతే మా హిడ్మా గురించి మాట్లాడని వాళ్ళం అవుతా ఉన్నాం అనే రెండు బాధలు ఆ మనుషుల కళ్ళలో కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ హిడ్మా చరిత్ర ముగిసింది. హిడ్మా తల్లి నివాసం ఉంటున్నటువంటి ఇల్లు ఒకసారి చూద్దాం. చుట్టుపక్కల కూడా ఈ అంత పెద్ద నాయకుని ఇల్లు అన్నప్పుడు ఓ రేంజ్లో ఊహించుకుంటారు అందరు కూడా. చూడాలి ఈ ఇల్లు పరిస్థితి. ఈ ఇంటి చుట్టూ అసలు పాములు వచ్చినా తేలు వచ్చినా తెల్లందాక ఒక కష్టకాలం. ఒకసారి ఆ ఇంట్లో చూడాలి, 2-3 బోకెలు ఉన్నాయి. ఒకసారి డీప్గా చూపించే ప్రయత్నం చేయి. ఇది హిడ్మా సంపాదించిన ఇల్లు. హిడ్మా తల్లి నివాసం ఉంటున్నటువంటి ఇల్లు. ఎవరి కోసం ఈ పోరాటం, ఎందుకు ఈ పోరాటం అనే ప్రశ్నలు ఆయన పైన గుప్పిస్తూ ఉన్నారు. ఇంత దేశభక్తులమని చెప్పించుకుంటున్నటువంటి సిఆర్పిఎఫ్ కూడా ఈరోజు జీతం తీసుకునే పనిచేస్తూ ఉందని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇద్దరిది దేశభక్తే, కానీ ఒకరిది పిచ్చి భక్తి అయితే మరొకరిది భక్తి మాత్రమే. హిడ్మాది మాత్రం పిచ్చి భక్తి అని చెప్పేసి అంటూ ఉన్నారు. తల్లి కోసం ఏం సంపాదించలే, తన కోసం ఏం సంపాదించలే. ఈ ప్రాంత బిడ్డలకు ఆయన ఇంటి పైన కూడా చూడొచ్చు ఇండియన్ ఫ్లాగ్. సరే, అది ఎవరు ఎగిరేసిర్రు, మరి సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎగిరేసిరా ఇంకెవరు ఎగిరేసిర్రు అనేది సెకండరీ. అయితే మొత్తం మీద అయితే ఇంటి పైన ఇండియన్ ఫ్లాగ్. ఇది ఆయన ఇంటి చుట్టుపక్కల ఇల్లంతా కూడా అడవిలోనే ఉంటుంది. అందుకే మావోయిస్టులు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎంతకాలం ఈ తుపాకీ పట్టుకొని రాజ్యం సాధిస్తామన్న భ్రమ నుండి బయటకు వచ్చి ఓటు హక్కు ద్వారానే మనం రాజ్యం సాధిస్తామన్న ఆలోచన ఖచ్చితంగా రావాలి. ఈ ఇంటి చుట్టుపక్కల కూడా అడవి. ఒంటరి మహిళ తన కొడుకు ఒక్కసారన్నా రాకపోతాడా, తన చేతి వంటలు ఒక్కసారన్నా తినకపోతాడా అని ఆశతో ఎదురుచూపులు. ఆ ఎండిన దొక్కలతోని ఆ అస్థి పంజరం లాంటి తన శరీరంతో తన ఇంటి కోసం, తన కొడుకు కోసం, తన కోడలి కోసం అనేక సార్లు వెయిట్ చేసిందంట. ఈ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే అక్కడ ఒక ఇల్లు ఉంది, అడిగే ప్రయత్నం చేసినాం. ఆమె ఏడుస్తూ ఉంది. వాళ్ళ అమ్మ ఎటు పోయిందమ్మా అని చెప్పేసి అంటే ఆమె పొలం పనికి వెళ్ళిందని చెప్తా ఉంది. అరే, అంత పెద్ద వీరుని, అంత పెద్ద మనిషి తల్లి కదా, ఆమె పొలం పనులకు వెళ్తుందా అని చెప్పేసి అంటే ఇప్పుడు ఇంతమంది వచ్చారు కదా, మీరు రూపాయి ఇస్తే ఆమె తీసుకోదు, రూపాయి ఇస్తే ఆమె ముట్టుకోదు. ఆమె కష్టం, ఆమె తిండి కావాలని చెప్పేసి ఆమె ఆశిస్తూ ఉంటుంది. ఒకవేళ నిజంగానే కొడుకు తెచ్చి ఇచ్చినా కానీ తీసుకునేటువంటి పరిస్థితిలో ఆ తల్లి లేదని చెప్తా ఉన్నారు. ఈ తల్లి కోసం ఎంతోమంది సోషల్ మీడియా వ్యాప్తంగా వీరుణ్ణి కన్నావమ్మ అనుకుంటా ఒక పాట పెడుతూ ఆ తల్లి ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు, ఆ తల్లి వీడియోలను షేర్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ హిడ్మా చరిత్ర ముగిసింది. ఆ తల్లి ఎదురు చూపులకు ఒక ఎండింగ్ అయితే పడ్డది. ఆ తల్లి ఎదురు చూడాల్సింది తన చావు ఎప్పుడు వస్తుందా, చచ్చేంత వరకు నేను నా చేతుల మీద, నా కష్టం మీద బ్రతకాలన్న ఆలోచనతో వేచి చూడాల్సిందే. సరే, ఆ ఇల్లు చూస్తే శిథిలావస్థకు గురైంది. గూనె పెంకల ఇల్లు. ఈ కాలంలో ఒక వార్డ్ మెంబర్గానో ఒక సర్పంచ్గా గెలిస్తే చాలు ఫార్చునర్లు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకునే ఈ రోజుల్లో ఈ దేశాన్ని అల్లాడించినటువంటి నాయకుడు హిడ్మా, ఆయన ఇల్లు పరిస్థితి ఇది. ఆయన తల్లి నివాసం ఉంటున్నటువంటి ఇల్లు పరిస్థితి ఇది. చుట్టుపక్కల చెట్లు, దట్టమైన అడవి,
అడవి మధ్యలో ఒక చిన్న పూరి గుడిసె, ఆ గుడిసెలో ఒంటరిగా తల్లి. ఇది హిడ్మా తల్లి ప్రస్తావం. ఇంకా ఆ హిడ్మా తల్లి ఎదురుచూపులకు ముగింపు కార్డు అయితే హిడ్మా పలికించిండు. ఇక గతంలో ఇదే ప్రాంతానికి వచ్చినటువంటి హోమ్ మినిస్టర్, ఈ ప్రాంత డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి నీ కొడుకును లొంగిపోమని చెప్పు, నీ కొడుకు లొంగిపోతే నీ కొడుకు పైన ఉన్నటువంటి రివార్డు కావచ్చు, నీ కొడుకుకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఆ తల్లికి చెప్పగానే ఎంతో కొంత ఆశ, కన్న కడుపు కదా, నా కొడుకు బ్రతికేస్తే అదే చాలని చెప్పేసి ఆ కడుపు తీపి ఆ అమ్మతో చివరిగా మాటలు చెప్పించింది. బిడ్డ నువ్వు ఎక్కడున్నా తిరిగి వచ్చాయి, నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నా అని చెప్పేసి చెప్పింది. కానీ ఆ తల్లి ఎదురు చూపులంతా శవాన్ని చూడడానికి అని చెప్పేసి ఒక వారం గడవక ముందుకే అర్థమైంది. ఏది ఏమైనప్పటికీ మావోయిస్టులకు కుటుంబాలు ఉంటాయి. మీరు ఈ ప్రజల కోసం త్యాగాలు చేస్తున్నామని చెప్పేసి అనుకుంటా ఉన్నారు, కానీ మీ కుటుంబాలు కూడా ఆగమైపోతూ ఉన్నాయి. సో మీరు దయచేసి ఆలోచించాలి. హిడ్మా తల్లి విల్లా చూసిన తర్వాత ఈ హిడ్మా లాంటి అనేక మావోయిస్టులు కూడా ఆలోచించాలి. మీరు మీ కుటుంబానికి ఏం చేస్తూ ఉన్నారు? సరైన గూడునివ్వలేదు, సరైన నీడనివ్వలేదు. ఈ సమాజం కోసం అని చెప్పేసి పోరాటం చేస్తూ ఉంటే ఇలా అదే సమాజం మిమ్మల్ని ఒంటరి చేసి, మీ తల్లిదండ్రులను ఒంటరి చేసి వాళ్ళ స్వార్థం కోసం బతుకుతూ ఉంది. సమాజం మారాలంటే ఖచ్చితంగా మీరు సమాజంలో ఉండాలి. అడవి బాట బట్టి అన్న పేరు ఎత్తి ఏదో మార్పు తీసుకొస్తామంటే అది అసాధ్యం అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాబందులు రాజమేలుతున్న ఈ సమయాన రాజు పరిపాలన, మహారాజు పరిపాలన కావాలంటే ఏడవుతుంది? ఓటుకు నోటు అని చెప్పేసి ఓట్లు అమ్ముకుంటున్నటువంటి ప్రజలు, నోట్లతోనే ఓట్లు కొంటామంటున్న నాయకులు, ఇగో పరిస్థితులు చూడండి ఒకసారి. తెల్లని దాకా ఏదైనా ఆపద వస్తే హాస్పిటల్ అన్న ఊసుండదు, వీళ్ళకి ఆలోచన ఉండదు. అసలు వైద్యానికి దూరం ఉన్నారు, విద్యకు దూరం ఉన్నారు. ఒక్కొక్క పిల్లని చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. సెల్ ఫోన్ చూపిస్తే, అందులో ఫోటో తీస్తే ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు. వాళ్ళు నాకు తెలిసి వాళ్ళ ముఖం వాళ్ళ అద్దంలో కూడా చూసుకోకపోవచ్చు. వాళ్ళ ఫోటో వాళ్ళకి తీసి చూపిస్తే షాక్ అవుతూ ఉన్నారు. ఇట్లాంటి ఫోటోలు ఇవన్నీ తీసే ప్రయత్నం చేసినాం, ఇది ఎవరు తెలుసా అని చెప్పేసి అంటే ఒకరికొకరు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎవరు వీళ్ళు అని చెప్పేసి. అంటే ఇంత అధోగతి పరిస్థితి ఈ ప్రాంతానికి. వీళ్ళని మావోయిస్టులు అడ్డుకున్నారా, కేంద్రం అడ్డుకుందా, ఇంకెవరు అడ్డుకున్నారా అన్నది కాదు. ఖచ్చితంగా ఈ సమాజంతో వీళ్ళు కలిసిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. వైద్యము విద్య వీళ్ళకు అందుబాటులో ఉండాలి. అంటే వీళ్ళని తీసుకొచ్చి ఏదో ఇక్కడ నుండి షిఫ్ట్ చేసి ఏదో ఒక ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఇంత స్థలాన్ని కేటాయించి ఈ అడవి ఖాళీ చేపించి ఈ అడవిని దోచుకోవడం కాదు ప్రభుత్వం చేయాల్సింది. వీళ్ళు ఉన్న చోటికే వీళ్ళకు వైద్యాన్ని అందించే ప్రయత్నం చేయాలి. వ్యాపారాల్లో కూడా వీళ్ళు మెరుగైన పాత్ర పోషించే విధంగా వీళ్ళను ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటూ హిడ్మా తల్లి విల్లాను చివరిసారిగా చూపిస్తూ, ఎంతోమంది అంటూ ఉన్నారు కదా మావోయిస్టులు డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు, డబ్బులు దండుకుంటూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు కదా. ఇగో హిడ్మా తల్లి విల్లా, ఇది మావోయిస్టుగా హిడ్మా సాధించినటువంటి వాళ్ళ తల్లి విల్లా. ఇక చివరిసారిగా చూడండి ఒకసారి. వాళ్ళ తల్లి వచ్చే ప్రయత్నం అంటే 6 o'clock వస్తుందంట, వేచి చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ముందుగా రావాలన్నా ఒకవేళ అమ్మ అదే కైకిలు మేము ఇస్తామని చెప్పేసి అన్న తీసుకునే పరిస్థితి ఆ తల్లి లేదు. ఎందుకంటే ఆమె రెక్కల కష్టాన్ని నమ్ముకొని ఉంది. ఆ తల్లి ఆత్మాభిమానంతో బతుకుతుంది. ఏదైతే సమాజంలో కొంతమంది ఉన్నట్లుగా కపట ప్రేమికులు సమాజం పైన ప్రేమ చూపిస్తున్న వాళ్ళలా డబ్బులు ఇవ్వగానే ఒక పాట, డబ్బులు ఇవ్వకపోతే ఇంకో పాట పాడే రకమైతే పబ్లిక్ కాదు. ఇల్లు చూపియమ్మా అని చెప్పేసి అంటే ప్రేమతో ఏడ్చుకుంటూ ఇల్లు చూపించారు ఒకళ్ళు. ఇంకొకరు ఏమో మాతో ఈ రోజు ఉండి ఈ ప్రాంతాన్ని అంతా చూపి మాకు నీకు ఏదైనా ఉంటే డబ్బు సాయం చేస్తామని చెప్పేసి అంటే డబ్బులు తీసుకోవడానికి మేము ఎట్లా కనిపిస్తూ ఉన్నాం, డబ్బుతో మేము ఏం చేసుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. అంతలోపు ఇట్లాంటి పచ్చటి అడవిలో స్వచ్ఛమైన జీవితాలు, కల్మషం లేని జీవితాలు వీళ్ళందరివి. వీళ్ళను బ్రతకనివ్వాలి ఈ ప్రభుత్వాలు. వీళ్ళకి ఇక్కడే నివాసం ఏర్పాటు చేసి ఖచ్చితంగా వీళ్ళని ఇక్కడనే ఉండే విధంగా చూడాలి. ఎందుకంటే వీళ్ళు ఈ ప్రాంతం నుండి బయట ప్రాంతానికి వస్తే బతకలేరు. సో వాళ్ళకు మద్దతుగా ఈ ప్రపంచం ఉండాలి, అలాగే ఈ దేశం ఉండాలి, ఈ రాష్ట్రం ఉండాలి, ఈ సమాజం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ